సూర్యరశ్మి యొక్క ప్రభావం శరీరం మీద మనస్సు మీద ఉంటుందని నేటి శాస్త్రం కూడా మనకి చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన సంస్కృతిలో సూర్యుడిని ఆరాధించడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి అనేక సంస్కృతుల్లో, మన సంస్కృతే కాకుండా ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి విషయం. దీనికి అనేకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేది ప్రస్తుతం సైన్స్ మనకు చెప్తున్న సత్యం కూడా. సూర్యకిరణాల యొక్క ప్రభావము శరీరం మీద, మనస్సు మీద ఉంటుంది. శరీరం మీద చెప్పుకోదగ్గటువంటి మార్పు మనకి చర్మంపై కనపడుతుంది. చర్మంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ సూర్యకిరణాలు తగలటం ద్వారా, పర్టికులర్గా 10 లోపల సూర్యకిరణాలు అనండి, లేదా సాయంత్రం పూట సూర్యకిరణాలు అనండి, చర్మానికి తాకటం ద్వారా వైటమిన్ డి అన్నది మన శరీరంలో తయారవుతుంది, చర్మం తయారు చేసుకుంటుంది. ఈ తయారైనటువంటి వైటమిన్ డి అనేకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్, అనేక రకాలుగా శరీరానికి ఆరోగ్యాన్ని తోడ్పడుతుంది. ముఖ్యంగా చెప్పుకోగలిసింది ఎముకలకి. అంటే ఎముకలు గట్టిగా ఉండి ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఇట్లాంటి జబ్బులు బారిన పడకుండా ఈ వైటమిన్ డి అనేది చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఇది కాకుండా వైటమిన్ డి అన్న కెమికల్కి అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, అనేక క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుందని, అంటే గడుస్తున్న ప్రతి దశకంతో వైటమిన్ డి వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు తెలుస్తూ ఉన్నాయి. సో బాడీలో ప్రతి ఒక్క కణంలో ఉన్నటువంటి ఫంక్షనింగ్ వైటమిన్ డి హెల్ప్ఫుల్ అవటము, ఈ వైటమిన్ డి మనకి సూర్యరశ్మి ద్వారా రావటం వలన, సూర్యరశ్మి అనేది శరీరానికి ఎంత ఇంపార్టెంటో మనకి ఇది నొక్కి చెప్తుందని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము 15 నిమిషాల పాటు సూర్యరశ్మి మొహం మీద, చేతుల మీద, కాళ్ళకి తగిలితే మనకి ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి 15 రోజులు సరిపడా వైటమిన్ డి మనకి తయారవుతుంది అని WHO అంచనా వేస్తుంది. అంటే మన దేశంలో, మనస్సులో అంటే శరీరంలో ఉన్నటువంటి సెరటోనిన్, మెలటోనిన్ అనే 2 పదార్థాలు సూర్యుడితో చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. సూర్యుడి వెలుగు వలన సెరటోనిన్, సూర్యుడి అస్తమయం తర్వాత చీకటి వలన మెలటోనిన్ అనే పదార్థం మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ సెరటోనిన్ అనేది మనస్సుకి ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తే, మెలటోనిన్ అన్నది నిద్రని, ఇటువంటి మూడ్ని ఎక్కువగా కలిగిస్తుంది. సూర్యుడి రశ్మికి దూరంగా, అంటే సూర్యుడి రశ్మి సోకకుండా చీకట్లో లేదా చల్ల ప్రదేశాల్లో, చీకటి ప్రదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అంటారు. అంటే పర్టికులర్గా వింటర్లో చాలా రోజులు భారతదేశంలో ఉండి ఒక చలి దేశంలో, కెనడా కానివ్వండి, లేదా సూర్యరశ్మి ఎక్కువగా లేని దేశాల్లో వెళ్ళినటువంటి వాళ్ళకి, అమెరికా కానివ్వండి, ఇలాంటి దేశాల్లో వెళ్ళినటువంటి వాళ్ళకి వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోవడం వలన డిప్రెషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇది కూడా సూర్యుడి యొక్క ప్రభావం మనసుపై ఎంత ఉంటుందో నొక్కి చెప్పడానికి ఒక తార్కాణం. ఇది కాకుండా మనం ఇంతకుముందు అనుకున్నట్టు బాడీలో ఉన్నటువంటి అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ పనిచేయడానికి సర్కేడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని హార్మోన్స్ కూడా సూర్యుడి రిథమ్ ప్రకారం నడుస్తుంది. రోజు కొద్దిపాటి సూర్యరశ్మి ద్వారా శరీరం అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందుతూ, శరీరము, మనస్సు, ఎండోక్రైన్స్ అనేకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొందుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం సూర్యరశ్మి అతిగా జరిగితే మాత్రం దానివల్ల అనేక దుష్పరిణామాలు కూడా ఉంటాయి. అంటే అది సన్ స్ట్రోకే కావచ్చు సమ్మర్లో అయితే కనుక, అలానే అతిగా స్కిన్కి తగలటం వలన స్కిన్ బర్న్ కావచ్చు, అతిగా తగలటం వలన స్కిన్ క్యాన్సర్స్ కావచ్చు, ఇవి కూడా వస్తుంటాయి. సో మితంగా సరైన కాలంలో సూర్యుడి రశ్మి మనకి సోకటం వలన మన ఆరోగ్యాన్ని మనం ఎంతో పెంపొందించుకోవచ్చు.